హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో, మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్తున్నానండి. చాలా రోజుల తర్వాతయితే వెళ్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎక్సైటెడ్‌గా ఉందండి. చాలా రోజులయిపోయింది. సో, సంవత్సరం అయితే కాలేదు గానీ, చాలా రోజులైతే అవుతుంది వెళ్ళి. చాన్నాళ్ళవుతుంది. ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యామండి. అక్కడికెళ్ళేసరికైతే నైట్ అయిపోయింది. చూడండి ఒకసారి ఎంత బావుందనంటే, మనకిష్టమైన సాంగ్స్ అలా పెట్టేసుకొని, అలా జర్నీ చేస్తుంటే నైట్ టైమ్‌లో వ్యూ గూడా సూపర్‌గా ఉందసలు. సో, అక్కడ విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం పదండి వీడియోలోకెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ అందరికీ. నైట్ అయితే వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో, పడుకున్నాము ప్రశాంతంగా, హ్యాపీగా. పొద్దున్న లేచేసరికైతే ఎండొచ్చేసింది. కొంచెం లేట్‌గా గూడా లేసాము. కానీ చలికి మాత్రం వణికిపోతున్నాం అసల. నేనైతే టెస్ట్ చేస్తున్నాననమాట. అందుకే నోట్లో నుంచి అనానంటే అలా పొగలొస్తున్నాయన్నమాట. దాన్నైతే నేను చెక్ చేసుకుంటున్నాను. వీడియోలో అయితే కనిపించట్లేదు గానీ, ఆ టైంలో కూడా అండి అంటే 7 ఆ టైం అయ్యుంటుందండి. అయినా ఎండ వచ్చేసింది. అయినా గానైతే ఫుల్ చలిగా ఉందసలు. మొహం కడుక్కుందామని వాటర్‌లో చేయి పెట్టే పరిస్థితి కూడా లేదసల. అంత చల్లగా ఉన్నాయి. వాటర్ దగ్గరికెళ్ళాలంటే మాత్రం భయమేస్తుంది. చీరలన్నీ ఉతికేసి ఓహ్! ఇంతకీ ఊరి పేరు చెప్పనే లేదు కదండీ. ఇదొచ్చేసి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తాండూరు రూట్‌లో ఉంటుంది. మర్పల్లి మండలం అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. వెరీ గుడ్. నడు. హాయ్. హాయ్ అంట తిరు. హాయ్ చెప్పు. ఈయన గేమ్ పెట్టిస్తా. ఇగో ఎవరు? హాయ్ హాయ్. అమ్మమ్మ బాబా బాబా ఇంతకి ఎవరు ఆయమ్మనా నేనా? అమ్మమ్మ. ఏ అమ్మమ్మ? నువ్వే నేనేనా? మీ అమ్మమ్మని ఏమంటారు? చెల్లమ్మ పాలు తాగిందా? ఇటు చూడు. ఇక ఎట్లా ఏడ్చింది ఒకసారి చూపి. చెల్లెలు ఎట్లా ఏడుస్తుంది? ఇట్రా నాన్న ఒకసారి. ఏం పేరు నీ పేరు? నీ పేరేం పేరు? సో, ఇక్కడుంటాడనమాట బాబు. చాలా క్యూట్‌గా ఉన్నాడు. మనం వీడియో తీస్తున్నాం అనగానే జంప్ ఇక్కడ నుండైతే. పట్టు మీకు రావాలి కదా పెడతా అందులో పెట్టు. యూట్యూబ్ లో పెడతాది అనుకుంటుంది. పెట్టదు. పెడతా. మనం చెప్పినాం అట్లా చెయ్యొద్దు. కొడతా. నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇది రేపు యూట్యూబ్ లో వస్తుంది. రానిలే. నేను చూపెడతా. నాది తెలియదా వాళ్ళకు? ఎట్లంటే తెలుసు. చెప్పిన కానీ తనొచ్చేసి మా కజిన్. అక్క కాదు, చెల్లెలు కాదనమాట. సో, సేమ్ ఏజ్ ఉంటాము. అందుకని పేరు పెట్టేసి పిలుచుకుంటాము. సో, అందరం కలుసుకుంటే అయితే ఫుల్ అంటే ఫుల్ కామెడీగా ఉంటుందనమాట. మేమంతా అయితే ఇక్కడ ఆహ్, ఏంటి ఇదొచ్చేసి మీకైతే చూపిస్తాను. చూడండి నా వెనకాల చూస్తున్నారు గదా! అక్కడైతే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండేదండి నా చిన్నప్పుడైతే. అక్కడికెళ్ళి ఆడుకునేవాళ్ళం మేమందరము. చాలా అంటే చాలా బావుండేది. ఇక్కడ తను గూడా చిన్నది. అందరం చిన్నవాళ్ళం అన్నమాట. అప్పుడు ఇక్కడికొచ్చేసేవాళ్ళము. ఇది చూస్తున్నారా చూడండి. ఒకటేమైనా గమనించారా మీరసలు? మొత్తం రాళ్ళతో కడతారండి ఇక్కడ ఇల్లులైతే. మనమైతే మామూలుగా ఇటుకలతో కడతాం గదా! ఇక్కడొచ్చేసి ఇలా ఎర్ర రాళ్ళన్నమాట. ఇవి ఇటుకలు గూడా గాదు. ఎర్ర రాళ్ళతో కడతారు. ఇంకా పైనైతే బండలు వేశారు. సో, ఇప్పుడైతే కొంచెం అంతా స్లాబ్స్ అవి వేస్తున్నారు. ఇది మా గల్లీ అయితే మేమిక్కడ చాలా అంటే చాలా ఆడుకునేవాళ్ళము. అక్కడొక తాతయ్య వాళ్ళు ఉండేది. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉండేది. సో, అక్కడికి ఇక్కడికైతే తిరుగుతా ఆడుకునేవాళ్ళం. మేమైతే సమ్మర్ వెకేషన్స్‌కైతే 1 మంత్, 1 ½ మంత్ ఇక్కడే ఉండేవాళ్ళము. ఫుల్లుగా అంటే ఫుల్లుగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. ఆ జ్ఞాపకాలు తలుచుకుంటేనే జ్ఞాపకాలు, జ్ఞాపకాలు అంతే ఇంకా. ఇది యాక్చువల్‌గా అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే ఎళ్తున్నాము. ఇది కాదు. ఇది పక్కనిల్లు. ఇందాక చూసిందైతే ఒక తాతయ్య వాళ్ళ ఇల్లనమాట. చూస్తున్నారు గదా! బండలుంటాయండి. పైన కప్పుకైతే బండలు కట్టుంటాయి. సో, ఇప్పుడైతే కొంచెం అంతా మారుతున్నాయి కానీ చూస్తున్నారు గదా! మీకు క్లియర్‌గా చూపిస్తాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గూడా బండలతోనే కప్పుంటుంది. మనం బండలైతే కింద వేసుకుంటాం గదా! ఫ్లోర్‌కి. హ్మ్. ఏం బండలవి? నాప బండలు అంటారు గదా! ఆ బండలైతే పైన కప్పుతారనమాట. ఇంటి కప్పు కోసం. ఇదండి. ఇదొచ్చేసైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చాలా అంటే చాలా మెమోరీస్ ఉన్నాయసలు ఇక్కడైతే. ఇది చూడండి నేను చెప్తున్నాను గదా! బండలనమాట. ఒకదాని పైన ఒకటి పేర్చి ఇలా కప్పుతారు.
ఇది గూడా ఇంకా కొంచెం రెనోవేషన్ చేయించారండి తర్వాత. అంతకుముందయితే ఇంకా ఓల్డ్‌గా ఉండేది. ఇది ఒక తాతయ్య వాళ్ళ ఇల్లు. అంటే మా అమ్మమ్మ వాళ్ళు ప్లస్ ఇద్దరు అమ్మమ్మలు, వాళ్ళ కజిన్స్, తాతయ్య వాళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట. ఈ బుడ్డోడు మళ్ళీ వచ్చేసాడు మన దగ్గరికి. కాదు కాదు, హలో హలో హలో, ఓయ్ శ్రీయన్ కాదు, అమ్మంటే బ్యాడ్ గర్ల్ కొడుతుంది, నువ్వు బ్యాడ్ బాయా? ఓయ్ అసలైతే ఎంత సరదాగా ఉందంటే ఇక్కడ అండి పిల్లలు ఆడుకుంటున్నారు. ఎండ చక్కగా వస్తుంది. హైదరాబాద్‌లో లాగైతే కాదు. అక్కడైతే ఎండ గూడా రాదు కనీసం. ఎండొచ్చే టైంకయితే మనం ఇంట్లో ఉండము. ఆఫీస్‌లోకెళ్తాము. ఇక్కడైతే నిజంగా చాలా అంటే నమ్మరు చెప్తే చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. నాకైతే ఊపిరి పీల్చుకుంటున్నట్టుగా ఉంది. దాంతో పాటైతే గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి అని చాలా చాలా జ్ఞాపకాలైతే గుర్తుకొస్తున్నాయి. ఇక్కడైతే చాలా చిన్నవాళ్ళమండి. అంతా ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళం. సమ్మర్ వెకేషన్స్‌కైతే చక్కగా నైట్ టైమ్‌లో ఆడుకోవడం అయితే ఏంటి, కూర్చొని కథలు చెప్పుకోవడము అన్నీ చాలా చేసేవాళ్ళము. ఇప్పుడైతే అవన్నీ లేవు గదా! మన పిల్లలకైతే ఎంతసేపటికి టీవీ గానీ, మొబైల్స్ గానీ ఇవే. బాగున్నాం బాగున్నాం, రాత్రి వచ్చినాం. బాగురా మీరు? రాత్రి రాత్రి బాగున్నా. బాగురా మీరు? చాలా రోజులే, చాలా రోజులైంది. ఇడికి వచ్చినాం, సంగారెడ్డి పెళ్ళి ఉండే, వచ్చి ఇటు వచ్చినాం. సో అదండి. చాలా అంటే చాలా హ్యాపీగా గడిపేసాను నేనైతే. వన్ డే ఫుల్‌గా ఉన్నాను. ఇక నైట్ అయ్యేసరికైతే చలిమంటలు అంటారు కదా, చలిమంట పెట్టేశారనమాట. ఇక్కడ ఉన్న చలి అయితే నిజంగా చెప్తే నమ్మరు. ఎక్కువగా చలి ఉంటుందండి ఇక్కడ. హైదరాబాద్‌లో కన్నా ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. -లో ఉంటుంది. ఇంకా అటు మనం పైకెళ్తా ఉంటుంటేను ఇంకా మెదక్ డిస్ట్రిక్ట్ అటు వస్తుంది కదా, అటైతే ఇంకా తక్కువగా ఉంటుంది టెంపరేచరు. సో ఇక్కడైతే ఇంకా చలిమంటలైతే వేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడైతే చాలా తగ్గిచ్చేసారు. చాలామంది ఇళ్లలో కూర్చుంటున్నారు. కానీ మా చిన్నప్పుడైతే మా తాతయ్య వాళ్ళైతే పొద్దున్నే లేసేసరికి 4:00 గాని, 5:00 వాళ్ళెప్పుడు లెగుస్తారో తెలీదు. మేము లేసేసరికైతే చలిమంట వేస్తా ఉండేవాళ్ళు. మళ్ళీ నైట్ టైమ్‌లో కూడా చలిమంట. నేనైతే ఇంకా మనం అసలు చాలా కష్టం గదా చలిమంట వేసుకోవడం సిటీలో అయితే. అందుకని నేనైతే చాలా మంచిగా హ్యాపీగా స్పెండ్ చేశాను. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. కానీ ఆ పొగ మాత్రం నేను ఎటెళ్తే అటే వస్తుంది. అందుకని కొంచెం కష్టంగా ఉంది. నిజంగా అండి. అసలు ఇలా మంట దగ్గర కూర్చొని చలి కాపుకుంటుంటే అసలు వేరనమాట. అసలు అంత చలిలో చక్కగా మంట దగ్గర చేతులు పెట్టేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా మీ ఊళ్ళలో మంటలు వేస్తారా? చలి మంటలు వేస్తారా? నేనైతే చాలా రోజుల తర్వాత అయితే ఇలా అంటే వింటర్ సీజన్ లో రావడం అయితే ఇంకా చాలా సంవత్సరాల తర్వాత అయితే జరిగింది. మధ్యలో ఏదైనా అకేషన్స్ ఉంటే రావడము వెళ్ళడం జరుగుతుంది. బట్ అది వింటర్ లో మాత్రం కాలేదు. చలి మంటల దగ్గర కూర్చొని అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే కొన్ని సంవత్సరాలు అయితే అవుతుంది. పక్క సంవత్సరాలు అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది. సో అలా అందరము అయితే చలిమంట అయితే కాచుకున్నాం అనమాట. 9, 10 వరకు చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటా హ్యాపీగా చలిమంట దగ్గర అయితే చలి కాపుకున్నాము. ఇక నెక్స్ట్ డే అయితే మామూలుగా ఇంకా వెళ్ళడానికైతే రెడీ అయిపోయాము. సో ఇంకా కొంచెం లేట్ ఉండండి. ఇంకా కొంతసేపు కూడా మా వాళ్ళతో కూర్చొని చక్కగా టిఫిన్స్ అవి చేశాకైతే మా అమ్మ తను కొడదామా అంటే అప్పుడే కొట్టనుంటుంది నిండు ఉన్నప్పుడు. మా మమ్మీని కూడా తినసండి. ఇక మళ్ళీ ఏమో ఇప్పుడు ఎప్పుడు కలుస్తామో మళ్ళా అట్లా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. వీడియోలు వస్తున్నాం మేము. అదే మరి మాట్లాడితేనే మంచిగా వస్తుంది. మాట్లాడుకుంటే ఎట్లా వస్తుంది? హాయ్ అని చెప్పమ్మా. హాయ్ అంటే చెప్పమ్మా. హాయ్ అను. హాయ్ అన్ని అయితే స్వీట్ అయిపోయింది. హాట్ ప్లస్
ఇదన్నమాట పక్కా తెలంగాణ పార్టీ. నువ్వు రాలేదు. నేను కాలేది సరేనా. ఇగో ఇక్కడ ఒక కాలేదంట. ఇది కాలేదు పెట్టని ఏం కాదు. సో అదండి, నేనైతే ఫుల్గా చిల్ అయ్యాను. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.